హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఆఫ్టర్నూన్ చూస్తున్నారన్న విషయం నాకు కూడా తెలుసు. బట్ ఈ వీడియో నేను షూట్ చేసింది మార్నింగ్ అనమాట. మార్నింగ్ రొటీన్లోని చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ స్కూల్ అన్నీ కూడా కొంచెం ఓపెన్ అయిపోయాయి కదా. మీ పిల్లలు వెళ్తున్నారా స్కూల్కి, ఏంటి దాన్ని అప్డేట్ అన్నది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కొంచెం స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నా మార్నింగ్ రొటీన్లోని చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. అండ్ ఇట్ బికమ్ మోర్ ప్రొడక్టివ్ అండ్ మోర్ గుడ్ అని చెప్పాలి. సో నా మార్నింగ్ రొటీన్లోని ఫస్ట్ ఇప్పుడు నేను లెగుస్తున్నాను 6:30కి, ఎగ్జాక్ట్లీ 6:30కి అలా లెగిసిపోతున్నాను. వితౌట్ ఎనీ డిలే టక్ మన కిచెన్కి వచ్చేసి మీల్ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. స్కూల్కి వెళ్ళకపోతే ఒకలాగా, స్కూల్కి వెళ్తే ఒకలాగా, ఏదో ఒక తలనొప్పి మాత్రం తప్పకుండా ఉంటుంది. అండ్ రాత్రి ఏమో సాబుదానా నానేసాను. సో ఈరోజు సాబుదానా ఉప్మా చేయడానికి మా మమ్మీ వాళ్ళు నా వీడియోలు చూసి తిందాం అన్నారు. అందుకోసమే నేను చేశాను అనమాట. అండ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మా చెల్లి ఆల్రెడీ పోస్ట్ చేసింది. సో మా మమ్మీ డాడీ వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు. సో వీఆర్ హ్యావింగ్ గుడ్ టైమ్. తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను చేస్తాను క్యారెట్ పులావ్ కాదు, మిక్స్ వెజిటేబుల్ పులావ్. ఫస్ట్ నేనేం ఎతుకుతున్నానంటే అది పీల్ చేస్తాం కదా, అదే ఎతుకుతున్నాను అనమాట. ఎక్కడుంది ఏంటి అనేసి. ఇంకా ఫస్ట్లోనే ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ లెగ్గాన వచ్చేసి టీవీ చూడడం మొదలుపెట్టేదాన్ని. కొంచెం సేపు టీవీ చూసిన తర్వాత కిచెన్కి వచ్చి వంట చేయడం అనేది స్టార్ట్ చేసేదాన్ని. అది ఏంటైందంటే అది అసలు మంచి పద్ధతి కాదు. మార్నింగ్ లెగ్గాన మన బుర్రని టపాటపమని అక్కర్లేని ఇన్ఫర్మేషన్తో కొట్టేస్తాం. దానివల్ల ఏంటి అంటే మన డే మొత్తం అదొక రకమైన మూడ్లోనే ఉంటాం అనమాట. లైక్ మన ఎనర్జీ, మన గుడ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అన్నెసరీ థింగ్కి కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇప్పటి నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్యన ఈ మార్నింగ్ రొటీన్ అన్నది లాస్ట్ 1 వీక్ 10-15 డేస్ నుంచి ఫాలో అవుతున్న మంచి రొటీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను అసలు మార్నింగ్ వచ్చిన వెంటనే టీవీ వేయడం అవి ఏం చేయట్లేదు. డైరెక్ట్గా కిచెన్కి వచ్చేస్తున్నాను. రాత్రి ఆలోచించుకుని ఉంచుకుంటున్నాను అనమాట. ఏంటి నెక్స్ట్ డే ప్రిపేర్ చేయాలి లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి, తర్వాత మేము తినడానికి ఇలా ఏం తినాలి అన్నది ముందే ఆలోచించి పెట్టుకుంటున్నాను. సో ఉదయం లెగిసి వచ్చి ఆలోచించాల్సిన అవసరం లేదు. మైండ్కి అన్నిటికన్నా చిరాకు ఏంటి అంటే ఆలోచించడం అనమాట. దానికి కొత్తగా ఏమి ఆలోచించాలి, క్రియేటివ్గా ఏమి ఆలోచించాలి అంటే దానికి అంత ఇష్టం ఉండదు. సో అప్పుడు అందుకే ముందే ఆలోచించాం అనుకోండి, అది హ్యాపీగా పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఇది నేను ఎక్కడో చదివానండి నిన్న మొన్న. సో ఒక్కసారి రేపు ఏం చేయాలి అని మనం ముందే ఆలోచించేసుకుంటే మన బ్రెయిన్ మచ్ మోర్ యాక్టివ్గా ఉంటుంది అంట. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడం అంటే దానికి అసలు ఇష్టం ఉండదంట. సో ఏదో బుక్లో చదివాను. సో అందుకోసం నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. దాని తర్వాత ఈ మిల్ మేకర్ అనేది ఈసారి తెచ్చింది చాలా పెద్దది ఉందండి. అంత పెద్ద మిల్ మేకర్ పులావ్లో బాగుండదు కదా, అందుకోసం దాన్ని హాఫ్కి కింద కట్ చేశాను. తర్వాత కొంచెం తేజ్పత్రి, తర్వాత ఇవన్నీ కొంచెం యాడ్ చేసా. తర్వాత మిక్స్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసా. ఇది పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాను, సాహిల్ కుషాల్ కోసం. సో అందుకోసం ఎక్కువ స్పైసీ లేదు, కొంచెం స్పైసీగా చేశాను అనమాట. ఈలోపే పక్కన బియ్యం అన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనము మన బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఈలోపు పక్కన పాలు కూడా మరిగిస్తున్నాను. సో వాళ్ళు లెగ్సిన వెంటనే పాలు తాగడానికి బాగుంటుందని. సో మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా, థర్డ్ వేవ్ మొత్తానికి చాలా తగ్గిపోయింది. మనకి న్యూస్లో కూడా అంత ఏం చూపించట్లేదు. సో ఐఎమ్ లిటిల్ హ్యాపీ. ఎగ్జామ్స్ అందరివి నార్మల్ ఎగ్జామ్స్ అవుతాయి కదా. సో మీరు ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారా అన్నది నాతో షేర్ చేయండి. సకానికి ఎక్కువ స్కూల్లోని సిలబసే కంప్లీట్ అవ్వలేదంట. సో ఎలా ఎగ్జామ్స్ పెడతారు ఏంటో తెలియట్లేదు. 2 ఇయర్స్ నుంచి రియల్ ఎగ్జామ్స్ని వీళ్ళెవరు అటెండ్ చేయలేదు కదా, ఎలా రాస్తారో ఏంటో అని నాకు కూడా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత నేను రైస్ యాడ్ చేస్తాను, దాన్ని మిక్స్ చేసేస్తున్నాను. రైస్ అన్నది కొంచెం ఫ్రై అయితే అది చాలా బాగా పొడిగా విడివిడిగా వస్తుంది అనమాట. సో నాకు ముందే ఐడియా వచ్చింది, మా మమ్మీ వాళ్ళకి సాబుదానా అంత నచ్చకపోవచ్చు, అందుకోసమని పులావ్ కూడా కొంచెం నేను ఎక్కువే చేస్తున్నాను. సో వాళ్ళకి ఒకవేళ అది నచ్చకపోతే కూడా ఇది తినొచ్చు. లాస్ట్లో ఉప్పు వేస్తాను, తర్వాత ఇది వేస్తాను బిర్యానీ మసాలా, తర్వాత పెట్టాను అనమాట. చూడండి ఇల్లంతా ఎంత సైలెంట్గా, క్లీన్గా, నీట్గా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట లెగ్సిన వెంటనే, ఏంటి మరి కొంచెం సేపట్లో ఈ ఇంట్లో తుఫాన్ వచ్చినట్టుగా అయిపోద్ది అనిపిస్తుంది. సో నేను తొందరగా బ్రష్ చేసి, నేను ఈ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ యూస్ చేసిన తర్వాత
సూపర్ అంటే సూపర్ ఉంటదండి. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఓపెన్ చేయకపోయుంటే ట్రై చేసి చూడండి. అగారో వాళ్ళది నేను యూజ్ చేస్తున్నాను. మీకేది నచ్చితే అది యూజ్ చేయొచ్చు. అలా ఏం లేదు. అగారోది మాత్రం చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడు ఇది మాత్రమే యూజ్ చేస్తాను ఎవ్రీడే బేసిస్‌లో. ఒక్కసారి మీరు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్ అనమాట. నాకైతే మస్తు మస్తు నచ్చింది. అండ్ ఈ మధ్యన నేను చాలా చాలా ఎడిక్టివ్‌గా చూస్తున్న ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? షార్క్ ట్యాంక్ ఇండియా. అది టీవీలో ఎప్పుడొస్తదో నాకు తెలీదు. బట్ నేనైతే యూట్యూబ్‌లో చూస్తున్నాను. ఓహ్ మై గాడ్! ఎంత ఇంప్రెస్సింగ్‌గా అనిపిస్తుందంటే, మంచి మంచి ప్రొడక్ట్స్ అనేవి తెచ్చి, మంచి మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ వస్తూ ఉంటే, మెయిన్‌లీ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చినప్పుడు చాలా అనిపిస్తది నాకు. షుగర్ వాళ్ళు, తర్వాత మన మామా ఎర్త్ వాళ్ళు, వాళ్ళందరూ ఆ వుమెన్ ఎంత గ్రో అయిపోయారో ఓన్లీ జస్ట్ 10 ఇయర్స్ స్పాన్‌లోని ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. షార్క్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 7 షార్క్స్ ఉంటారు. మీరు చూడకపోయింటే యూట్యూబ్‌లో చూడండి. షార్క్ ట్యాంక్ ఇండియా అనేసి. ఇంతకుముందు నేను షార్క్ ట్యాంక్ యూఎస్ అలాగే ఏదో చూసేదాన్ని. బట్ ఇండియాదంటే ఎక్కడ లేని హ్యాపీ వచ్చేస్తది కదా! మనకు తెలియకుండానే. ఓహ్ మై గాడ్! ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అండ్ సూపర్, సూపర్, సూపర్ అనమాట. చాలా చాలా బావుంటది. అండ్ చాలా మంచి మంచి ఐడియాస్ మనకు కూడా వస్తాయి. సో, అది అయిపోయిన తర్వాత నేను కొంచెం ఎలాగ బ్రష్ చేస్తాను కదా! ఇప్పుడేమో నేను నా ఆమ్లా వాటర్ తాగేసాను. జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు ఇట్స్ అరౌండ్ 10 ఎంఎల్ 10 ఎంఎల్ అనేది ఆమ్లా యేసుకొని తాగేస్తాను. ఇట్స్ ఎ న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. మనందరికీ విటమిన్ సి చాలా అవసరం. ఓన్లీ ఫేస్ మీద అప్లై చేయడానికి కాదు, ఫేస్ లోపలికి ఐ మీన్ బాడీ లోపలికనమాట. బాడీ లోపలికి కూడా వెళ్ళడం అంతే ఇంపార్టెంట్. ఆమ్లా జ్యూస్ కూడా నేను హెల్తీగా ఉండాలి అన్న థాట్ వచ్చినప్పుడు నేను చాలా రెగ్యులర్‌గా ఎవ్రీడే తాగుతాను. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. తర్వాత హెయిర్ స్ట్రాండ్స్ అనేవి స్ట్రాంగ్‌గా అవుతాయి. మనకి చాలా చాలా మంచిది. విటమిన్ సి ఎందుకు మంచిదో అందరికీ తెలుసు. సో, ఆమ్లా జ్యూస్ అనేది చాలా చాలా బావుంటదనమాట. ఈలోపు నేను చేస్తాను సాబుదానా కిచిడి ఆర్ సాబుదానా ఉప్మా. బట్ మా మమ్మీకి నచ్చలేదు. మా డ్యాడీకి కొంచెం నచ్చింది. అలా అయిపోయిందనమాట. ఏం చేస్తా ఇది అందరికీ నచ్చదు. నచ్చినోళ్ళకి చాలా నచ్చుతది. సంతోష్‌కి చాలా నచ్చింది. నాకు చాలా నచ్చింది. కుషాల్‌కి చాలా నచ్చింది. మా మమ్మీ, డ్యాడీ ఆళ్ళకి నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే. ఈలోపు నేను నా కుక్కర్ చూస్తున్నాననమాట. ఈలోపు సాహిల్‌కి అందరికీ లెగ్ పిన్స్ వాళ్ళ పనులన్నీ స్టార్ట్ చేశాను. అండ్ పులావ్ చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. పర్ఫెక్ట్ లైక్ కరెక్ట్‌గా విడివిడిగా, పొడి పొడిగా, పర్ఫెక్ట్‌గా ఉడికిందనమాట. ఐయామ్ సో హ్యాపీ. అండ్ చల్లగా చేస్తానిప్పుడు. చల్లగా చేసి అప్పుడు బాక్సుల్లో ఏసి పెడతాననమాట. ఓన్లీ పులావే ఇస్తే అవ్వదు కదా! కొంచెం పులావ్, కొంచెం బ్రెడ్ జామ్, అప్పుడప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఇస్తాను. ఈరోజు మాత్రం బ్రెడ్ జామ్ అండ్ పులావ్ ఇచ్చాను. దాంతో పాటు ఒక స్పూన్ అండ్ చాకో పాయ్ ఒకటి కూడా పెట్టాను. సో, ఇట్స్ లైక్ మమ్మీస్ లవ్. అలా అనమాట. కొంచెం హ్యాపీ అయిపోతాడు. ఈ చాక్లెట్‌కి సంబంధించింది ఏదైనా వాడి కోసం పెడితే, అందుకోసం వాడి కోసం ఒక చాకో పాయ్ కూడా పెట్టాననమాట. ఏదో అది నేనేం పట్టురావట్లేదు. యాహ్! పట్టుకొచ్చేసా. ఇది వాడి లంచ్ బాక్స్ రెడీ. దాని తర్వాత వాడు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత మమ్మీ, డ్యాడీ లెగిసిపోయారు. వాళ్ళిద్దరి కోసం నేను టీ పెడుతున్నాను. సో, వాళ్ళిద్దరికీ మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటుంది. లేవగానే అంటే మరీ బెడ్ మీద కాదు కానీ బ్రష్ చేసిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత నాకైతే ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత టీ తాగే అలవాటుంది. నాట్ లైక్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో నేను ఓన్లీ ఆ వాటరే తాగుతాను. ఎంప్టీ స్టమక్‌తో టీ తాగితే నాకు అస్సలు సెట్ అవ్వదనమాట. లైక్ అది నాకు గ్యాస్ట్రిక్ లాగా, కడుపు నొప్పిలాగా ఇలాంటి విచిత్రమైనవన్నీ వస్తూ ఉంటాయి. సో, ఎంప్టీ స్టమక్‌తో అయితే నేను తినను. నేను మోస్ట్‌లీ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాతే ఇప్పుడు మమ్మీ, డ్యాడీ కోసం అండ్ నా హౌస్ హెల్ప్ కూడా ఉంటారు. ఆవిడ ఒక్కొక్క రోజు తాగుతానంటారు, ఒక్కొక్క రోజు తాగనంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తాగేసొస్తే ఇక్కడ తాగరనమాట. ఇంట్లో తాగకుండా వస్తే ఇక్కడ తాగుతారు. సో, వాళ్ళందరి కోసం టీ చేసేస్తున్నా. తర్వాత నేను వాకింగ్‌కెళ్తాను. నేను మమ్మీ వాళ్ళకి టీ ఇచ్చేసి వచ్చిన తర్వాత వెంటనే నా బెడ్రూమ్ అన్నది క్లీన్ చేసేస్తున్నాను. బెడ్రూమ్ క్లీన్ చేసేస్తే మనకి చాలా హాయిగా ఉంటది. వాకింగ్‌కెళ్ళి వచ్చినప్పటికి మనం ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాను కదా! అప్పుడు నేను బెడ్ మీద ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి దేనికైనా అవుతది. అదే చేయకుండా వెళ్ళిపోయానంటే వచ్చినప్పటికి ఇక్కడ చిరాకుగా ఉంటదనమాట. అందుకోసం అని చెప్పి తొందరగా బెడ్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి దెన్ విల్ గో ఫర్ ఎ 20 మినిట్స్ వాక్. ఎక్కువ దూరం ఏమి వెళ్ళను. జస్ట్ మా అపార్ట్మెంట్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి వచ్చేస్తాననమాట. మా అపార్ట్మెంట్ చుట్టూ రౌండ్ తిరిగితే ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 మినిట్స్ అండ్ అది 1.5 కిలోమీటర్‌ని మనము
తిరగొచ్చు అనమాట, నడవచ్చు. సో ఎయిర్‌పాడ్స్ పెట్టుకుని అప్పుడప్పుడు హరీషతో మాట్లాడతాను, లేదంటే గానా వింటాను. ఈ మధ్య నేను కిలాడి పాటలు వింటున్నాను అండ్ డీజే టిల్లు పాటలు వింటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి సన్ చూసారా, అప్పుడే సన్‌రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో బ్యూటిఫుల్. అంటే సన్‌రైజ్ కాదు, సన్‌రైజ్ గట్టిగా అయిపోయింది. బట్ మంచిగా తగులుతుందనమాట. అయిపోయిన తర్వాత లాస్ట్‌కి అలా ఇంటికొచ్చేయకుండా ఒక్క 5 మినిట్స్ అన్నది నేను గడ్డిలో బేర్ ఫుట్‌తో నడుస్తాను. ఇది నాకు చాలా థెరప్యూటిక్‌గా అనిపిస్తుంది. మీ ఇంటి దగ్గర గడ్డి ఉంటే మాత్రం తప్పకుండా ఇదొకసారి ట్రై చేయండి. ఇక్కడ మా ఇంటి దగ్గర బోలెడు గడ్డి ఉంటది. సో ఆ గడ్డిని యూజ్ చేసుకుంటూ ఒక్క 10 నిమిషాలు కూడా కాదు, ఒక 5 నిమిషాలు ఒక పాట అయినంత సేపు ఈ కాలు మీద నడుస్తాననమాట. ఇప్పుడైతేనే మాత్రం నేను ఏ పాటలు ఏమీ వినకుండా జస్ట్ కాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను నా బ్రేక్‌ఫాస్ట్ చేసి నా డే అన్నది స్టార్ట్ చేస్తాను. అండ్ ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్ అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా కొంచెం సేపు బ్రేక్‌ఫాస్ట్, ఆ సన్‌రైజ్ అవన్నీ చూసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నేను పులావ్ తినట్లేదు, ఓన్లీ అది తింటున్నాను. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? మీ మార్నింగ్ రొటీన్ ఈ రోజు మీకు నచ్చుంటది అనుకుంటున్నా. ఈ వీడియో ఎండ్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తోని. అది వచ్చేసి యాక్ని కోసం. మనందరం ఫేస్ చేస్తాం యాక్ని ప్రాబ్లం. దానికోసం ఈ రోజు చూపించబోయే ప్రోడక్ట్ అనేది మస్తు పనిచేస్తుంది అనమాట. అది వచ్చేసి సాట్రెన్ బై జీహెచ్సి, మార్క్స్ బై జీహెచ్సి అని ఒక బ్రాండ్ తో నేను వీడియోస్ చేశాను, గుర్తుందా మీకు? వాళ్ళది ఈ సీరమ్స్ చూపించాను, గ్లో సీరం అండ్ యాంటీ ఏజింగ్ సీరం వాళ్ళదేనమాట ఇది కూడా. బట్ ఇది వచ్చేసి గర్ల్స్ కోసం, ఉమెన్ కోసం. ఇది వచ్చేసి యాంటీ యాక్ని జెల్. నాకు ఈ ఏరియా అంతా బాగా యాక్ని వచ్చేది, మీకు గుర్తుందా? మాస్క్ యాక్ని అది. దాన్ని కూడా ఇది మస్తుగా ట్రీట్ చేసింది. ఇప్పుడు మా ఫేస్ మీద చూస్తే అస్సలు ఎటువంటి యాక్ని, యాక్టివ్ యాక్ని అన్నది అసలు లేదు. లైక్ కొన్ని మార్క్స్ ఉన్నాయి, అవి మెల్లిమెల్లిగా పోతాయి అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ యాక్ని. యాంటీ యాక్ని జెల్, సాట్రాన్ బై జీహెచ్సి యాంటీ యాక్ని జెల్ అనమాట. ఇందులో వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్, అలోవెరా అండ్ జింక్ PCA అన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రాపర్ గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచుతారండి. సో మనకి యూజ్ చేసినప్పుడు మనకి చాలా తెలుస్తుంది అనమాట మనం మన మొహం మీద పెడుతున్నాం అని. ఇది క్లియర్ జెల్ అనమాట. ఇందులో అలోవెరా ఉండడం వల్ల మీకు మోస్ట్లీ అలోవెరాది స్మెల్ వస్తుంది అండ్ స్కిన్ ని కామింగ్ చేస్తుంది, స్మూదింగ్ చేస్తుంది. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకోవచ్చు. మీరు రిజల్ట్స్ అనేది చాలా క్విక్ గా చూడటం మొదలు పెడతారు. నాకు చాలా నచ్చింది. నా యాక్ని అనేది చాలా వరకు తగ్గింది అనమాట. ఇది వర్క్ చేయడం అనేది మీరు ఫస్ట్ ఫ్యూ యూజర్స్ నుంచి కూడా మీరు చూస్తారు. జస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ జెల్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీ యాక్ని మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నైట్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు, మార్నింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని మీద మీరు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది జెల్ కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు బేర్గా ఇది ఒక్కటే రాసుకొని పడుకుంటే కూడా మీ యాక్ని మీద మస్తుగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు నాలాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే జస్ట్ ఏంటి కాదు, ఇది అప్లై చేసిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటే మన స్కిన్ కి మాయిశ్చరైజింగ్ అండ్ ట్రీట్మెంట్ రెండు రన్ అవుతాయి అనమాట. సో చాలా బాగుంది. నేను అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది, మంచి రివ్యూస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటికి లింక్స్ అన్న ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా అనిపించింది, ఏంటంటే ఇట్స్ కాస్ట్ అరౌండ్ 699 రూపీస్ అనమాట. బట్ వర్క్స్ అమేజింగ్ అనమాట. 100% వేగన్, తర్వాత SLS ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, నో టెస్టెడ్ ఆన్ యానిమల్స్, అంతేకాకుండా ఆల్ స్కిన్ టైప్స్ కి పనిచేస్తుంది అనమాట. సో వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫర్ యాక్ని. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు సాటర్న్ యాంటీ యాక్ని జెల్ అనేది. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను. హోప్ మీ అందరికి ఈరోజు నా ప్రొడక్ట్ మార్నింగ్ రొటీన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. దీ స్మాల్ చేంజెస్ చాలా డిఫరెన్స్ చూపించాయి నా మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ లోని. లైక్ మనం మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అని రెండు కేటగిరీలా మాట్లాడుకుంటాం. బట్ ఇవి రెండు ఒకటే, ఒక కాయిన్ కి ఉన్న రెండు సైడ్ లాగా. సో ఒక్కదాన్ని ట్రీట్ చేయడం అనేది కుదరదు. సో వీ హ్యావ్ టు ట్రీట్ బోత్ అనమాట. రెండింటిని ఒకేసారి ట్రీట్ చేయాలి. సో ఈ మధ్యలో నాకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ మూడ్. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసి వెయిట్ పుట్ అనమాట. నేను ఒక్క 5 kgs వెయిట్ పుట్ ఆన్ అయితే కూడా నాది మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఐ ఫీల్స్ మోర్ నెగిటివ్ అండ్ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి, లేదంటే టాక్సిక్
థాట్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ కొంచెం వెయిట్ అన్నది నేను లూజ్ అయిపోతే ఏమో ఎక్కువ యాక్టివ్ గా కూడా ఉంటాము. సో ఎక్కువ హ్యాపీగా కూడా ఉంటాము. ఎక్కువ యాక్టివ్ గా ఉంటే మనకి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అయితే మనం ఎక్కువ యాక్టివ్ గా ఉంటాం. స్టార్టింగ్ లో మనల్ని మనం పుష్ చేసుకుని ముందుకు వెళ్ళడం మాత్రమే కష్టం, తర్వాత ట్రాక్ లో పడితే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. సో పాస్ట్ 1 వీక్ నుంచి ఇదే నా మార్నింగ్ రొటీన్ అండ్ ఎవ్రీ డే పాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 10K స్టెప్స్ అనేది నేను అచీవ్ చేయగలుగుతున్నాను. సో అది ఐఎమ్ లిటిల్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.